తిరుపతిలోని శ్రీ తాతయ్య గుండ గంగమ్మ జాతర స్టార్ట్ అయింది. సో, అందులో లైన్‌గా వేషాలుంటాయన్నమాట. ఫస్ట్ రోజు బైరాగి వేషం. బైరాగి వేషం అంటే మొత్తం నామకొమ్ముతో పూసుకొని పైన బొగ్గుతో 1, 2, 3 అలా నప్పుతారు. అలాగే చుక్కలు పెట్టుకుంటూ ఉంటారు. అండ్ సెకండ్ వేషం వచ్చి ఈ విధంగా కలర్స్ అన్నమాట. సో, కలర్స్ అంతా పూసుకొని బొరుగులతో మాల వేసి కలర్స్ కాంబినేషన్‌గా నామకొమ్ము కానీ, అలాగే బొగ్గు కానీ వేసుకుంటారు. ఈ వేషాన్ని బండ వేషం అని అంటారు. అలాగే మూడవ వేషం బొగ్గుతో వేసుకుంటారనమాట. సో, ఒళ్ళంతా బొగ్గు పూసుకొని నామకొమ్ముతో చుక్కలు, నంబర్స్ అలా వేసుకుంటారు. సో, బొగ్గుతో వేసుకున్నప్పుడు పూలమాల వేసుకుంటాము. ఆ వేషాన్ని తోటి వేషం అంటారు. అండ్ 3 వేషాలు మెయిన్ అన్నమాట. నాలుగో వేషం అయితే దొరవేషము గంధంతో వేసుకుంటారు. అది ఆల్రెడీ నేను మన ఛానెల్‌లో పోస్ట్ చేశాను. సో, ఇలా వేషాలన్నీ వేసుకొని గంగమ్మ గుడికెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని, అమ్మవారి దర్శనం కాకపోయినా సరే బయట నుంచి అమ్మవారికి మన వేషాలను చూపించేసి రావాలన్నమాట. ఇక్కడ తిరుపతిలో ఇంకొక ప్రత్యేకం ఏమంటే వేషాలేసుకున్న తర్వాత చేతుల్లో వేపాకు మండలు, అలాగే కర్రలు తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర కొట్టి బూతులు తిడుతూ ఉండాలి.